నమస్తే. మనం ఈ వీడియోలో మన సర్వ అంగాలను ఆరోగ్యంగా ఉంచేటటువంటి సర్వాంగాసనాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి పేరు ఏ విధంగా నిర్ణయించారంటే, సర్వ అంటే మొత్తం, అంగాలు అంటే భాగాలు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని శుభ్రం చేసేటటువంటి ఏకైక ఆసనం కాబట్టి దీనికి సర్వాంగాసనం అన్న పేరు నిర్ణయించారు. ఈ విధంగా ఈ సర్వాంగాసనాన్ని గోడకు సమాంతరంగా పరుండి ఈ సర్వాంగాసనాన్ని చేయడం మూలంగా గోడకు సమాంతరంగా జరుగుతుంది. ప్రధానంగా ప్రధానమైన సమస్య థైరాయిడ్ సమస్య గోడకు వేయాలి. మిగిలిన ఉపయోగాలన్నీ బటక్స్ గత వీడియోలను తాకే విధంగా ఉపయోగాలన్నీ మీకు లభిస్తాయి. చేతులను గత వీడియోను ఈ చిట్ట చివరి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన ఇంట్లో కనుక కుక్కను పెంచుకుంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశించకుండా ప్రతి క్షణం కంటికి రెప్పల మోకాళ్ళను మడచి అడుగు దూరంలో సర్వాంగాసనాన్ని కనుక నువ్వు పెంచుకుంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం ఆచరిస్తే, నీ శరీరం అనే ఇంట్లోకి అనారోగ్యం అనే దొంగలు ప్రవేశించకుండా ఈ ఆసనం నేను కాపాడుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రాణాయామాలను, ఆసనాలను, ముద్రలను ఆచరించి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ రెండు సందర్భాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మన ప్రాచీనుల రుణం మనం తీర్చుకోవడం అంటే వారు తెలియజేసే అంశాలను ఆచరించడం మూలంగానే మనం వారి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం. గతంలో ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే ప్రతి ఒక్కరు, ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే అది సాధ్యం. షోల్డర్స్ పై పాలు పడడం మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న విషయాన్ని భారతదేశం అభివృద్ధి పదంలో ముందరికి నడవాలి అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసమే మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్యాసనాలను ఆచరిద్దాం. దివ్య ఔషధాలను సేకరిద్దాం. తర్వాత దివ్య ఔషధాలను సేవించి మనల్ని మనం ఆరోగ్యంగా తయారు చేసుకొని మన భవిష్యత్ తరాలను ఈ విధంగా ఆరోగ్యంగా తయారు చేసి దేశ అభివృద్ధికి తోడ్పడతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గోడ సహాయాన్ని లేకుండా మనం ఈ విధంగా కొద్దిసేపు ఉండవచ్చు. మొదటగా 2 పాదాలను తలవైపు ఎక్కువ భాగం తీసుకుని రండి. అంటే 120 నుంచి 150 డిగ్రీల మధ్యలో. ఆ తర్వాత నెమ్మదిగా 120 డిగ్రీలు, ఆ తర్వాత 90 డిగ్రీలకు మీకు సహజంగా వచ్చేస్తుంది. 90 డిగ్రీలు వచ్చినప్పుడు గొంతు భాగంపై పూర్తిగా ఒత్తిడి పడి మీ యొక్క హైపోథైరాయిడిజం అనేటటువంటి సమస్య తొలగిపోతుంది. మొదటగా ఈ విధంగా పడండి. నెమ్మదిగా పాదాలను ఎత్తివేస్తూ చేతుల సహాయాన్ని తీసుకొని ఈ విధంగా లేవవలసి ఉంటుంది.
ఎంత వీలైతే అంత గొంతుపై ఒత్తిడి పడే విధంగా ఉంచి కనుల యొక్క దృష్టిని మొత్తం కాలి పొటనవేళ్లపై ఉంచితే ఇంకా మంచిది. మోకాలను ఉంచకుండా కాలి వేళ్ళను ముందరి వైపు గుంజి వేస్తూ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా వచ్చి వేసిన తర్వాత ఎడమ వైపు మారలే నెమ్మదిగా ఈ విధంగా ఈ సర్వాంగాసనాన్ని చేయవలసి ఉంటుంది. ఈ సర్వాంగాసనాన్ని చేయడం మూలంగా నీ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన రోగాల నుంచి విముక్తి జరుగుతుంది. ప్రధానంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధానమైన సమస్య అయినటువంటి థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మిగిలిన అన్ని ఉపయోగాలన్నీ గత వీడియోలో తెలియజేసిన సర్వాంగాసనంలో ఉపయోగాలన్నీ మీకు లభిస్తాను. ఆ గత వీడియోను చిట్ట చివరి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మన ఇంట్లో కనుక కుక్కను పెంచుకుంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశించకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సర్వాంగాసనాన్ని కనుక నువ్వు పెంచుకుంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం ఆచరిస్తే, నీ శరీరం అనే ఇంట్లోకి అనారోగ్యం అనే దొంగలు ప్రవేశించకుండా ఈ ఆసనం నేను కాపాడుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ప్రాణాయామాలను, ఆసనాలను, క్షత్రియలను, ముద్రలను ఆచరించి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఒక వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మన ప్రాచీనుల రుణం మనం తీర్చుకోవడం అంటే వారు తెలియజేసిన అంశాలను ఆచరించడం మూలంగానే మనం వారి యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే ప్రతి ఒక్కరూ, ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. దేశాభివృద్ధికి పాల్పడడం అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో. భారతదేశం అభివృద్ధి పదంలో ముందరికి నడవాలి అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసమే మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలను ఆచరిద్దాం, దివ్య ఔషధాలను సేకరిద్దాం, దివ్య ఔషధాలను సేవిద్దాం. సేవించి మనల్ని మనం ఆరోగ్యంగా తయారు చేసుకొని మన భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా తయారు చేసి దేశ అభివృద్ధికి తోడ్పడదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.